శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే మంగళవారం. అత్యంత శక్తివంతమైన ఈ మంగళవారంలో చవితి తిథి సంకటహర చవితి. ఈరోజు మనకు అనేక విషయాల్లో ఆరోగ్య విషయంలో కానీ శత్రువుల పైన విజయం దక్కాలన్నా లేదా పెద్ద మనుషుల్లో పరిష్కారం అవ్వాలన్నా ఎన్నో కార్యక్రమాలు అంటే డబ్బుపరమైన విషయాల్లో ఎదురు చూసిన డబ్బుపరమైన విషయాల్లో ఈరోజు మీరు వాళ్ళతో ప్రయత్నిస్తే రేపటికైనా అది ఖచ్చితంగా ఆ డబ్బు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కారణం ఎందుచేత అంటే ఈ చవితి ఈ వినాయక స్వామి గుడికి వెళ్ళి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ సంకటహర చవితిలో పిల్లలకి విద్యా విషయంలో ఆటంకాలు, మానసికంగా చెప్పిన మాటలు వినకుండా ఇబ్బందులు పెట్టిస్తున్న పిల్లలు, అలాగే ఉద్యోగంలో ప్రయత్నాలు చేసి విఫల్యం చెందిన వారు ఆరోగ్యపరమైన ఇబ్బందులని అధిగమించాలి అంటే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే సంకటహర చవితి వినాయక స్వామికి దైవ దర్శనం చేసి పాల్గొనడం వల్ల చిన్న విభూది బొట్టు పెట్టుకున్నా కూడా ఈరోజు మీకు అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు చాలా శక్తివంతమైన చంద్రుడు తన 4వ ఇంటికి వెళ్ళాడు. అంటే చంద్రుడు ఇల్లు వాహన స్థానంలో ఉండి గురువు చే చూడబడమే శుభకరం. అలాగే ఈరోజు బుధగ్రహాధిపతి యొక్క అధిక బలం ద్వారా మనకు అనేక విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఎదురు చూస్తున్న బ్యాంక్ పరంగా ప్రయత్నాలు చేస్తున్నవారు, అలాగే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని ఎక్కడన్నా మ్యూచువల్ ఫండ్స్ పెట్టాలని అనుకున్న వాళ్ళు, స్థిరాస్తులు గుర్చి చౌకగా దొరికే స్థానంలో ఒక స్థిరాస్తి కొనడానికి స్నేహితుల యొక్క సలహాలు తీసుకొని వాళ్ళ ద్వారా ప్రయత్నిస్తే కూడా ఈరోజు వేసే ఈ చిన్న ఒక ఇటుకరాయి యొక్క బలం ఇంటికి నిర్మాణానికి ఎట్లా వేస్తామో అలాగే మన జీవితానికి కూడా వెనుకటి రోజుల్లో డబ్బుపరమైన విషయాల్లో మనం చాలా కలిసి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనేక విషయాల్లో ఇబ్బందులు పడుతూ కుటుంబ తగాదాలు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిన కొన్ని సమస్యలు ఉండేవారు కూడా ఈరోజు వాళ్ళకు విముక్తి పొందే రోజుగానే దేవుడి యొక్క అనుగ్రహంతో ఉంటుంది. ఏదో ఆవేశంతో కొన్ని నిర్ణయాలు, కొన్ని వాదోపవాదాలు, ఒకరిపైన ఒకరు ద్వేష రాగంతో ఎక్కువ సమస్యలను పెట్టించుకున్న వారు కూడా ఖచ్చితంగా బయటపడడానికి అవకాశం ఉంది. దానికి అంగారకుడు తన యొక్క ప్రమేయంలో ఈ శ్రావణ నక్షత్రంలోకి వచ్చేటప్పుడు కొంచెం మనసు రీతిగా గందరగోళంగా ఉంటుంది. చాలా ఉన్నతంగా ఈరోజు మీరు పనుల యందు అధికంగా పని చేయాల్సి వస్తుంది. అలాగే బయట వ్యక్తులు మనం చాలా నెమ్మదిగా మాట్లాడినా మనల్ని విమర్శించడానికి కూడా అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల సూర్య ఉదయం నుంచి చాలా ప్రశాంత వాతావరణంగా భార్యాభర్తల్లో కానీ, అన్నదమ్ముల్లో కానీ, చిన్నపిల్లల విషయాల్లో కానీ అత్యంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ కుజుడు రాశికారకుణ్ణి, ద్వితీయ కారకుణ్ణి, దశమ కారకుణ్ణి చూడడం వల్ల విధ్వంసం అనేది కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఆయన నక్షత్రాలు, ఆయన యొక్క పాదాలను బట్టి ఈ గోచార ఫలితం అనేది అధిక శాతం ఇబ్బందికరం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సూర్యగ్రహాధిపతి లాభస్థానంలో చేరిన తర్వాతనే మనకు బుధుడింట్లో కలిగినందువల్లనే అనేక రైతాంగ విషయాల్లో లాభాల పంట పండుతుంది. రైతులు వాళ్ళు పొలాల దగ్గర ప్రశాంత వాతావరణం, నూతనంగా వాళ్ళు చేసే పనులు, అలాగే వాళ్ళకి కావలసిన సౌకర్యాలు కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ పంట చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. అందువల్ల ప్రారంభించిన పనుల్లో విజయ అవకాశాలు ఉంటుంది. నూతన వాహనాలు, భారీ వాహనాలు కొనాలి అనుకున్న వారికి కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. పరిశ్రమలు ప్రారంభించాలని, విద్యుత్ పరికరాలతో కానీ
లేదా మీరు భూగర్భంలో ఉన్న పరికరాలు కొనుక్కోవడానికి కూడా ఈరోజు ఒక అడుగు ముందుకు వేసి ముందుకు పోవడం వల్ల మీరు ఆ పనుల్లో విజయశిఖరం కలగడానికి అవకాశం ఉంది. అలాగే ఈరోజు బుధ గ్రహాధిపతి శత్రువులు వృద్ధి పొందుదురు మరియు ప్రభుత్వం నుండి సమస్యలు ఎదుర్కోవచ్చును. అధిక వ్యయం ఉండగలదు. భౌతికంగా అనారోగ్యతలుగా మరియు మానసిక అశాంతి కలవారిగా ఉండొచ్చు. అలాగే మీకు నేత్రములు బాధించవచ్చు. అంటే బుధుడు ఉన్న ఆ సూర్యుడితో కలిసినప్పుడు మనకు అసంగత యోగం జరుగుతుంది. అందువల్లనే ఈ కంటికే సంబంధించిన వ్యాధుల ద్వారా ఎక్కువ సమస్యలు ఉంటుందని పూర్తిగా వివరించబడను. అలాగే గురు 12వ స్థానం అష్టమ స్థానంలో ఉన్న గురువు ఆయన ఈరోజు ఒక నక్షత్రం ద్వారా ప్రయాణాలు మరియు వ్యాపారమును ధనార్జనం చేయుటకు అవకాశం ఇవ్వగలడు. హోదా యందు పెంపొందగలడు. ప్రభుత్వము నుండి ప్రయోజనకరమైన లాభాలు మరియు మంచి ఆదాయం కలవారిగా ఉండగలుగుతారు. తీర్థయాత్రలు చేయు అవకాశం ఉంటుంది. వాహనం పొందే అవకాశం కలదు. అంటే సంతోషకరమైన గురువు అష్టమంలో ఉన్న మనకున్న ఈరోజు సమాచారం ప్రకారం తన ఉన్న నక్షత్రం ద్వారానే మనకు మంచి ఫలితాన్ని కల్పించడానికి అవకాశం ఉన్నది. శని ధనార్జన కోల్పు అంటే 5వ స్థానంలో ఉన్న నక్షత్రాధిపతి అయిన శని ధనార్జన కోల్పోవచ్చును. అనుకోండి ఉపద్రవాలు కలుగుటకు అవకాశం కలదు. అలాగే మీ కంటికి సంబంధించిన లేక పాదములకు లేక ఛాతికి సంబంధించిన అనారోగ్యం గురి కావచ్చు. అధికారం కలవారు మీ భయమునకు మూలంగా ఉండగలరు. గృహస్థ జీవితం కళాపూరితంగా ఉండగలదు మరియు ప్రయాణాలు అవకాశం కలదు. అందుకే శని పంచమ రాశిలో నుండి ఆయన కుజుడు పైన వీక్షణ విధ్వంసాన్ని సృష్టించడం, అంటే కుజుడు వేగవంతాన్ని తగ్గించినప్పుడు ఇద్దరి మధ్యలో మానసిక ఒత్తిడి అనేది పెరగడం వల్ల అదే శని భగవానుడు లాభస్థానాన్ని అంటే 3 పువ్వులు 6 కాయలుగా జరగాల్సిన కొన్ని పనుల్లో ఆలస్యం, ఈరోజు వెళ్ళి రేపు రండి అనే ఒక పెద్ద సమాచారం అందుకోవడంలోనే మానసిక ఒత్తిడి అనేది కనబడడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేకించి శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందాలంటే శనికి సంబంధించిన అధిదేవుడైన వినాయక స్వామిని ఈరోజు దర్శించుకోవడమే చాలా ఉత్తమం. మీ జీవిత భాగస్వామి అనారోగ్యానికి గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. కేతువు 12వ స్థానంలో నక్షత్రాధిపతి యొక్క ప్రయాణం తరచుగా ప్రయాణాలు చేయవలసి ఉండును మరియు వ్యాపారమునందు నష్టములు ఉండవచ్చును. మీ కడుపుకు సంబంధించిన అనారోగ్యములు అనవసరము లేక నిరాధారమైన చింతలు కలవారిగా ఉండొచ్చు. కేతువు యొక్క మూలాధారకుడే శని వినాయక స్వామి గుడికే. అందువల్ల ఆయన్ని కూడా శాంతించడానికి ఈరోజు మనం ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే ఈరోజు ఐటీ రంగంలో ప్రశాంత వాతావరణంలో ముందడుగుపోతారు. కొద్దిమందికి మీ పై అధికారులు చాలా ఇబ్బందికరమైన సమాచారాన్ని ఈరోజు అందించగలుగుతారు. కొద్దిమందికి శుభం ఉంటుంది, కొద్దిమందికి స్థాన మార్పిడి ఉంటుంది, కొద్దిమందికి పూర్తిగా ఇబ్బందికరం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఎన్నో రోజులు స్వీకరించిన కొన్ని సమాచారం ఇబ్బందులు ఈరోజు మీకు గ్రీన్ కార్డు, రెడ్ కార్డు, బ్లూ కార్డు లాంటిది ఏదన్నా ఇవ్వచ్చు. అందువల్ల ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది కాకపోతే ఇంకొక స్థానానికి మార్పు అవ్వడానికి మంచి యోగంలో బుధుడు, రవి, శుక్రులు ఉండడం వల్ల ఏం భయపడాల్సిన అవసరం లే. మన పనుల్లో మనం నిజాయితీగా తులారాశి వారు చేయగలుగుతారు. నమ్మకస్తులు మంచి బలవంతంగా పనిచేసి మంచి వృద్ధిగా పెంపొందించడంలో మంచి తెలివివంతులు. వీళ్ళు చాలా తెలివి కలిగిన వారే తులారాశి. ద్వితీయాధిపతి కుజుడు 7వ ఇంటిలో ఉండడం వల్ల మంచి శ్రమతో కూడిన పనులు చేయగలుగుతారు. అలాగే గవర్నమెంట్ సంబంధించిన పనుల్లో ఈరోజు వాళ్ళకి ఆశాజనకమైన నూతన పదవుల్ని అలంకరించే అవకాశాలు ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేదు. కొంచెం అకస్మాత్తుగా తనిఖీలు, విమర్శనలు, బాధలు అధిక పనులు యందు చేయడం వల్ల ఆరోగ్య విషయంలో అలసట కనబడుతుంది. కుటుంబంలో బాధలు, ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత అలసట కనబడుతుంది. ఏం ఆలోచనలు చేయలేని పరిస్థితి. అందువల్ల ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి దైవారాధన పూజల్లో కుటుంబ
సంక్షేమాని కోసం ప్రతి స్త్రీలు ప్రయత్నించాలి. అక్క తమ్ముడిని బాగుండాలని కోరుకోవాలి. భార్య భర్త పిల్లలు బాగుండాలని కోరుకోవాలి. తల్లిదండ్రులు చిన్నపిల్లలకి ఆశీర్వదించాలి. ఇది ఈరోజు ఉన్న సమాచారం. అందువల్ల కొన్ని ఇబ్బందుల వల్ల మనం పుట్టినప్పుడు ఎవరు కానీ చెడ్డవారు కాదు పూర్తిగా. కానీ తరువాత వచ్చే గ్రహాలు దశాభుక్తుల ద్వారానే ఇబ్బందులు ఉంటాయి. రేపటికి వివరిస్తాను. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎర్ర పూలతో పూజించండి. సంకటహర చవితి, పిల్లల విద్య కోసమైనా గుడికి వెళ్ళి వినాయక స్వామి గుడికి దైవ దర్శనం చేసుకోవచ్చు. చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో ఏదో నైవేద్యం చేసి ఇతరులు కూడా పంచండి, మంచి జరుగుతుంది. శ్రీ ఆస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.